దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి మీ చుట్టూ ఉన్న ప్రపంచం వైపు కళ్ళు తెరిచి చూడండి. ప్రపంచం మునపటిలా లేదు. ఒకప్పుడు ఏ దేశానికి ఆ దేశం స్వతంత్రంగా ఉండేది. కానీ ఈరోజు ఒక అదృశ్య శక్తి ప్రపంచ దేశాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు లాగుతోంది. మీరు వార్తల్లో వినే ఉంటారు, నాటో, బ్రిక్స్, యూరోపియన్ యూనియన్, G20. ఇవన్నీ ఏమిటి? ఆర్థిక వ్యవస్థల పేరుతో, మిలిటరీ సహాయం పేరుతో, ట్రేడ్ అగ్రిమెంట్ల పేరుతో దేశాలు తమ స్వంత నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోయి ఒక గ్లోబల్ సిస్టమ్ చేతిలో కీలుబొమ్మలవుతున్నాయి. ఇదంతా చూస్తుంటే బైబిల్ చదివే ప్రతి ఒక్కరికీ ఒక భయంకరమైన ప్రవచనం గుర్తుకు రావాలి. సుమారు 2500 సంవత్సరాల క్రితం దానియేలు ప్రవక్త మరియు అపోస్తలుడైన యోహాను దర్శనంలో చూసిన ఆ 10 కొమ్ములు లేదా 10 మంది రాజులు ఈరోజే మన కళ్ల ముందు తయారవుతున్నారా? త్వరలో ఈ భూమి మీద ఒక ఏకైక నాయకుడు రాబోతున్నాడు. వాడే అంత్యక్రీస్తు. వాడు ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడానికి ఈ 10 దేశాల కూటమి ఎలా సహాయం చెయ్యబోతోందో ఈరోజు బైబిల్ ఆధారాలతో మీకు చూపించబోతున్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఇది మీ భవిష్యత్తుకు, మీ ఆత్మరక్షణకు సంబంధించిన అత్యవసరమైన వార్నింగ్. బైబిల్లోని దానియేలు గ్రంథం 7:7లో దానియేలు రాత్రి సమయంలో ఒక భయంకరమైన దర్శనం చూశాడు. ఆ దర్శనంలో ఇనుపదంతాలు కలిగిన ఒక క్రూరమైన 4వ మృగం కనిపించింది. ఆ మృగం భూమిని అణగద్రొక్కి సమస్తాన్ని నాశనం చేస్తోంది. అయితే ఆ మృగానికి ఒక ప్రత్యేకత ఉంది. దానికి 10 కొమ్ములున్నాయి. ఈ 10 కొమ్ములు ఏమిటి? దానియేలు 7:24లో దేవుడు దానియేలుకు స్పష్టంగా అర్థం చెప్పాడు. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యంలో నుండి పుట్టబోవు 10 మంది రాజులు, 10 కింగ్స్. అదేవిధంగా క్రొత్త నిబంధనలో అపొస్తలుడైన యోహానుకు కూడా పద్మాసు దీపంలో దేవుడు ఇదే దర్శనం చూపించాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో యోహాను అంటాడు, సముద్రములో నుండి ఒక మృగము పైకి రావడం నేను చూశాను. దానికి 7 తలలు, 10 కొమ్ములున్నాయి. ఆ 10 కొమ్ముల మీద 10 కిరీటాలున్నాయి. అపవాది సేటన్ తన శక్తిని, సింహాసనాన్ని ఆ మృగానికి అంటే అంత్యక్రీస్తుకు ఇచ్చాడు. గమనించండి మిత్రులారా, పాత నిబంధనలో దానియేలు చూసినా, క్రొత్త నిబంధనలో యోహాను చూసినా ఇద్దరూ ఆఖరి దినాల్లో రాబోయే ఒక 10 దేశాల కూటమి గురించే చెబుతున్నారు. అంత్యక్రీస్తు ఒక్కడే స్వయంగా వచ్చి ప్రపంచాన్ని ఏలడు. ఈ 10 మంది నాయకులు తమ శక్తిని, మిలిటరీని, ఆర్థిక వ్యవస్థను అంత్యక్రీస్తు చేతిలో పెడతారు. వాడికి బానిసలవుతారు. ఇప్పుడు ఒకసారి మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బైబిల్తో పోల్చి చూద్దాం. ప్రపంచ దేశాలన్నీ ఏకమైపోయి ఒకే నాయకుడికి తమ అధికారాన్ని ఎందుకిస్తాయి అని మీరు అడగవచ్చు. వ్యాపారం, సెక్యూరిటీ మరియు టెక్నాలజీ పేరుతో ఇది ఇప్పటికే మొదలైపోయింది. ప్రాచీన రోమా సామ్రాజ్యం ఎక్కడైతే ఉందో అక్కడే ఈరోజు యూరోపియన్ యూనియన్ ఒక పెద్ద కూటమిగా ఏర్పడింది. వారికి ఒకే కరెన్సీ, ఒకే చట్టం ఉంది. చాలామంది బైబిల్ పండితులు ఈ రోమా సామ్రాజ్య పునరుద్ధరణే ఆ 4వ మృగం అని నమ్ముతున్నారు. అంతేకాదు, ఇప్పుడు బ్రిక్స్ అనే మరొక మహాకూటమి పుట్టుకొచ్చింది. అందులో బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా మరియు మన ఇండియా కూడా ఉన్నాయి. వీరంతా పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని ఎదిరించడానికి ఒక క్రొత్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సృష్టించాలని చూస్తున్నారు. క్లైమేట్ చేంజ్ అని, పాండమిక్స్ అని, ఎకనామిక్ క్రైసిస్ అని, కారణం ఏదైనా కావచ్చు. కానీ సొల్యూషన్ మాత్రం ప్రపంచ నాయకులంతా ఒక్కటే చెబుతున్నారు. మనమంతా ఒక్కటి కావాలి. మనకంటూ ఒక సెంట్రల్ కంట్రోల్ సిస్టమ్ ఉండాలి. నిజానికి వారు తెస్తున్నది ఐక్యత కాదు. వారు అంత్యక్రీస్తు రావడానికి ఒక హైవే వేస్తున్నారు. ప్రకటన 13 ప్రకారం అంత్యక్రీస్తు ప్రపంచంలోని ప్రతి జాతిని, ప్రతి భాషని కంట్రోల్ చేస్తాడు. ఈరోజు వస్తున్న డిజిటల్ కరెన్సీలు, క్యాష్లెస్ సొసైటీలు, ఆధార్ లాంటి గ్లోబల్ ఐడెంటిటీలు ఇవన్నీ వాడి సిస్టంకు పునాదులే. వాడు ఆ 10 మంది రాజుల ద్వారా ప్రపంచాన్ని గుప్పిట్లోకి తీసుకుంటాడు. వాడు పెట్టే ముద్ర, మార్క్ ఆఫ్ ద బీస్ట్ లేకుండే ఎవరూ ఏమీ కొనలేరు, అమ్మలేరు.
అయితే నా ప్రియ క్రైస్తవ సోదరా, ఈ మాటలు విని మీరు భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్ చెబుతోంది, ఆ 10 మంది రాజులు మరియు అంత్యక్రిస్తు దేవుని బిడ్డల మీద అంటే ఇజ్రాయేలు మీద యుద్ధం చేస్తారు. వాడి పాలన మహాశ్రమల కాలంలో సగభాగం అంటే 3.5 సంవత్సరాలు అత్యంత క్రూరంగా ఉంటుంది. వాడు దేవాలయంలో కూర్చుని తానే దేవుడనని ప్రకటిస్తాడు. కాని వాడి ఆటలు ఎంతకాలం సాగవు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. జాగ్రత్తగా వినండి. వీరు అంటే ఆ 10 మంది రాజులు గొర్లెపిల్లతో యుద్ధం చేతురు. కాని గొర్లెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునయ్యున్నందున ఆయన వారిని జయిస్తాడు. హల్లెలూయా! అవును, ఆ రాజులందరూ ఏకమై వచ్చినా యేసుక్రీస్తు ఆకాశం చీల్చుకుని తన పరిశుద్ధులతో వధువు సంఘంతో భూమి మీదకు వచ్చినప్పుడు ఆ మృగము అంటే అంత్యక్రిస్తు మరియు ఆ అబద్ధ ప్రవక్త పట్టుబడతారు. బైబిల్ చెబుతోంది, వారు అగ్ని గంధకములు మండు గుండంలో లేక్ ఆఫ్ ఫైర్లో సజీవముగా పడవేయబడతారు. ప్రకటన 19వ అధ్యాయం 20. భూమి మీద ఆ 10 మంది రాజుల రాజ్యాలు కూలిపోతాయి. మన రక్షకుడైన యేసుక్రీస్తు శాశ్వతమైన 1000 ఏండ్ల పరిపాలన మొదలవుతుంది. నా ప్రియమైన సోదరా, సోదరి, లోకంలో రాజ్యాలు కూలిపోతున్నాయి. క్రొత్త కూటములు పుట్టుకొస్తున్నాయి. ప్రపంచం ఆ చీకటి నాయకుడి చేతిలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. మరి నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? ఇంకా ఈ తాత్కాలికమైన లోకం మీద, డబ్బు మీద, ఆస్తుల మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతున్నావా? రేపు ఈ ప్రపంచ ప్రభుత్వాలు కూలిపోయినప్పుడు నీ పరిస్థితి ఏంటి? ర్యాప్చర్లో సంఘం ఎత్తబడినప్పుడు నువ్వు ఈ భూమి మీద ఆ అంత్యక్రిస్తు పాలనలో, ఆ శ్రమల కాలంలో మిగిలిపోతావా? సమయం లేదు. మేల్కొను, వేకప్. రాజకీయ నాయకులు నిన్ను రక్షించలేరు. నీ డబ్బు నిన్ను కాపాడలేదు. కూటములు నిన్ను విడిపించలేవు. నిన్ను రక్షించేది ఒకేమొక్కటి, అది శిలువ మీద యేసయ్య కార్చిన పరిశుద్ధ రక్తం. అవును, ఆ శ్రమల కాలం నుండి నిన్ను తప్పించే ఏకైక మార్గం యేసు రక్తం జయం. ఆ రక్తం కిందకిరా, ఆయన రెక్కల కింద ఆశ్రయం పొందు. ఈరోజు దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంటే నీ హృదయాన్ని కఠినపరుచుకోకు. ఒక చిన్న ప్రార్థన నాతో పాటు చెయ్యి. నీ గుండె మీద చెయ్యి వేసుకుని కళ్ళు మూసుకుని ఈ మాటలు చెప్పు. యేసయ్యా, ఈ ప్రపంచం అంత్యదినాల్లో ఉందని, నీ వాక్యం నెరవేరుతోందని నేను నమ్ముతున్నాను. నా పాపాలను నీ రక్తంతో కడుగు నాయనా. ఈ లోకం మీద నాకున్న ఆశను తీసివెయ్యి. అంత్యక్రిస్తు పాలనలో నన్ను విడిచిపెట్టవద్దు. నీవు మేఘాల మీద వచ్చినప్పుడు నన్ను కూడా నీతో పాటు పరలోకానికి తీసుకువెళ్ళు. నేను నీ వాక్యానికి లోబడి జీవిస్తాను. ఆమేన్. ఈ తీర్మానం నువ్వు తీసుకుంటే దేవుడు నిన్ను అద్భుతంగా దీవిస్తాడు. ఆయన రాజ్యానికి వారసునిగా చేస్తాడు. నువ్వు దేవుని రాకడ కొరకు సిద్ధంగా ఉంటే కామెంట్స్లో యేసయ్యా నేను సిద్ధం అని టైప్ చెయ్యి. ఈ అత్యవసరమైన సందేశాన్ని నీ స్నేహితులకు, సంఘానికి, కుటుంబానికి దయచేసి షేర్ చెయ్యి. ఇది ఆత్మలు రక్షించే సమయం. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. మారనాథా. Strength in grace. It's all about Jesus.